యేసు ప్రభు సమాధిలో ఉండి లేచిన తర్వాత, ఆయన లేచిన తర్వాత ద్వారం లేచిన తర్వాత ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడంటే 40 రోజులు ఉన్నాడు. ఆ 40 రోజులు కూడా ఆత్మ శరీరంతో, అంటే ఆత్మీయ శరీరం, మామూలు శరీరంతో కాదు. అలాగ ఉండి ఆయన 40 దినములు భూమి మీద మళ్ళీ ఆయన సమాధి నుంచి లేచిన తర్వాతే ఉన్నాడు. అందరికీ కనిపించాడు. కొంతమంది నమ్మలేదు. తోమా అనేవాడు చెయ్యి చూశాడు. నువ్వు ప్రభువేనా? అవును. ఏది ఏళ్ళు చూపించము. అయితే ఇక్కడ గాయాలన్నీ చూసిన తర్వాత ఆయన కూడా నమ్మాడు. ప్రభు ఒక మాట చెప్పాడు, ఇదిగో చూసి నమ్మిన వారి కంటేను చూడక నమ్మిన వారే ధన్యులు అని యేసు ప్రభువు చెప్పారు. అది నిజమే కదా. ఈ రోజున మనందరము అప్పుడు జరిగింది చూడలేదు, కానీ ప్రభువుని మనం నమ్ముతున్నాం. నమ్మి ఆయన ఆత్మను పొందుతున్నాం. ఆత్మ కూడా వస్తుంది. దెయ్యాలు కూడా కొంతమంది వదలగొడుతున్నారు. అది మనం చూడలేదు. అంటే మనమే ధన్యును. ఆ విధంగా చెప్పాలంటే చాలామంది చూసి స్వస్థతలు పొంది అన్నీ అనుభవించి కూడాను దేవుడు ఎవరో తెలియదని మళ్ళీ మారు మనసు తప్పి మళ్ళీ లోకంలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలిసి కూడాను. అలాగా అయితే ప్రభువు 40 దినములు భూమి మీద ఉండి అందరికీ కనబడి, అదే అపొస్తలుల కార్యం మొదట్లో ఉంటుంది. 120 మంది ఒక మేడగదిలో కూర్చున్నప్పుడు ప్రభువు చెప్తాడు, అంత్యకాలమందు నా ఒక ఆత్మ మీ మీదకి కుమ్మరించుదును అన్నాడు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ఏమైపోయి ఉన్నాడంటే ఆత్మ అయిపోయి ఉన్నాడు. ఎప్పుడైతే సమాధి నుంచి బయటకు వచ్చాడు, అందరికీ కనబడిన తర్వాత ఆత్మ అయిపోయాడు. అయితే ఆత్మ అయిపోయి కూడాను చాలామందికి కనబడ్డారు. అందరూ డౌట్ పెట్టారు. వాళ్ళ దగ్గర 2 చేపలు ఉంటే తీసి 4 చేపలు తయారు చేశాడు. అప్పుడు నమ్మారు, అవును ప్రభువు బ్రతుకున్నప్పుడు ఇవన్నీ చేశారు, ఈయన యేసు ప్రభువే అని నమ్మారు. అలాగే నీటి మీద సముద్రం మీద నడుచి వస్తున్నప్పుడు ఈయన ఎవరో ఏంటని కంగారు పడి దెయ్యం అన్నారు. కాదు, నేనే అని ప్రభువు చెప్పాడు. అప్పుడు నడిచాను కదా, నేనే తప్ప ఈరోజు సమాధి నుంచి లేచిన తర్వాత దెయ్యం కాదు, నేనే సజీవుడును అని అందరికీ చెప్పుచు అలాగా అందరూ చూస్తుండగే ఆయన పరలోకానికి ఆరోహణమైపోయి అలా వెళ్ళిపోయారు. అందరూ చూస్తుండగే. అయితే ఆయన ఎలాగే వెళ్ళారో ఆ విధంగా జెరూసలేం ఈ ఒలీవల కొండ మీదకి ఆయన మళ్ళీ దిగి వస్తానని ఆయన చెప్పాడు. జెరూసలేం సెంటర్లోన యేసు ప్రభు తప్పనిసరిగా వస్తాడు. యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మిన వాళ్ళందరికీ కూడా ఇది నిజం. అయితే కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు ఈయన ఒక ప్రవక్తే, దేవుడు కాదు అంటారు. కానీ ఆయన మాత్రం నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని చెప్పాడు. అయితే ఆ గ్రంథంలో అన్ని గ్రంథాల్లో యేసు ప్రభువు ఉన్నాడు. అయితే కొంతమంది క్రైస్తవులు యేసు ప్రభువే దేవుడు, అల్లా మాకేమో తెలియదు అని వీళ్ళు కొంతమంది అంటారు. ఏదైనా సరే, ఏదైనా యేసు ప్రభువు తప్పనిసరిగా దేవుడు. ఈయన వల్లే మనం రక్షణ పొందాం. యేసు ప్రభువు రాకపోతే ఎవరు కూడా దేవుని గురించి తెలియదు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చాలామందికి స్వస్థతలు చేయడం, అలాగే చాలామందికి ఎన్నో విధాలుగా దెయ్యాలు వదలగొట్టడం, ఇవన్నీ చేయడం వల్లే జనాలు ఈ స్వచక్రియల వల్లే నమ్మారు. ఈ ఒక యుగం మనుషులకి ఏ స్వచక్రియలను చూపించగలను, ఇంకెన్ని చెప్పినా వీళ్ళు వినరు అనే మాట కూడా ఆయన చెప్పాడు. కానీ ఒకటి, ఆయన తప్పనిసరిగా ఈ భూలోకానికి వస్తాడు. ఖురాన్లో కూడాను యేసు మేఘారుడై వచ్చునని ఖురాన్ 43:68లో ఉంది. అయితే యేసు ప్రభు వస్తాడు. అయితే కొంతమంది డివైడ్ చేశారు. కొంతమంది యెహోవాని నమ్ముతున్నారు, కొంతమంది ఇశ్రాయేలు, కొంతమంది ముస్లిమ్స్ అల్లే దేవుడు అంటున్నారు, కొంతమంది యేసు ప్రభువే దేవుడు అంటున్నారు. కానీ ఇవన్నీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ఒకటే అని యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే నా ద్వారా తప్ప ఎవరూ పరలోకానికి రారు అని యేసు ప్రభు చెప్పాడు. కానీ ఒకటి, ఆ యేసు ప్రభు పుట్టకముందు రోజుల్లోనే ఏమున్నది ఈ భూమి మీద ఆత్మ అంటే అల్లా అనేది మాత్రం మొదట్లో ఉన్నది. అదే పరిశుద్ధ ఆత్మశక్తి, కరెక్టే. అయితే యేసు ప్రభు నా తండ్రి యెహోవా అని ఎక్కడ పేరు చెప్పలేదు, ఎక్కడ కూడా ఏ దేవుడి పేరు కూడా చెప్పలేదు. నా తండ్రి పంపిస్తే నేను వచ్చాను, నన్ను చూస్తే నా తండ్రిని తెలియదా, నా మాటలు చూస్తే నా తండ్రిని చూసినట్టు కాదా అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు. మరి అల్లా కూడా, వాళ్ళు కూడా, ముస్లిమ్స్ కూడా చాలా పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధత లేకుండా ఎవరును ఎప్పుడునూ దేవుణ్ణి చూడడం కష్టం అని యేసు ప్రభు చెప్పిన మాట. అందుకోసం యేసు ప్రభు దేవుడు. ఆయన ద్వారానే అపొస్తలుడైన పౌలు కూడాను యేసు క్రీస్తే దేవుడు, అంతేగాని ఇంకెవరు కూడా దేవుడు కాదు, నేను ఈయన వల్లే రక్షింపబడ్డాను ఆయన డేరాల్లో కుట్టుకుంటూ అన్నీ చేసుకుంటూ ఆయన యేసు ప్రభు గురించి ఎక్కువ ప్రకటించారు. ఆయన ప్రకటించిన తర్వాత చాలామంది యేసు ప్రభువుని నమ్మడం జరిగింది. ఆయన్ను ప్రకటించి ఆ పరిశుద్ధాత్మ శక్తిని కూడాను
ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత 40 దినములు భూమి మీద ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మీలోకి వస్తుంది. ఆ ఆత్మ మీకు అందరికీను బోధిస్తుంటుంది. అదే మీ గురువు అనుకోండి. అదే ఆత్మ చేత మీరు నడవబడతారు. ఆ ఒక పరిశుద్ధ ఆత్మే మీకు నడిపింపబడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడాలైనా అప్పుడు ఆత్మే మీలో ఉండి మాట్లాడును అని యేసుప్రభువు చెప్పాడు. నిజంగా ఆ పరిశుద్ధ ఆత్మశక్తి అనేది ప్రతి మనిషి నమ్మిన వాళ్ళు, పొందిన వాళ్ళు ఈ రోజున కూడా ఆత్మ ద్వారా కన్నీరు ప్రార్థనలు చేస్తున్నారు, నమ్ముతున్నారు. అదే ఆత్మ ద్వారా మనం కూడా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా యేసుప్రభువుని నమ్మండి.